ఫ్రెండ్స్, హోమ్ మేడ్ పన్నీర్ మోమోస్ చేసుకుందామా. ఒక బౌల్ తీసుకొని మైదా ఫ్లోర్, సాల్ట్, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకొని ఒక డోలా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని మినిమం ఒక 10 minutes అన్న రెస్ట్ ఇద్దాము. ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్, పన్నీర్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, క్యూమన్ పౌడర్, కొరియాండర్ లీవ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్టఫింగ్కి పెట్టుకుందాం. డో తీసుకొని చపాతీలా చేసుకొని మీకు కావాల్సిన షేప్గా కట్ చేసుకుందాం. మోమోస్ని మీకు కావాల్సిన షేప్ని కట్ చేసుకోండి. నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. ఒకటి తీసుకొని ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకొని మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజుగా మోమోస్ ప్రిపేర్ చేసుకోండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా ఈ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. మిగతా మోమోస్ అన్నీ కూడా మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ షేప్లో ప్రిపేర్ చేసి పెట్టాను. ఇలా ప్రిపేర్ అయిపోయిందని ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం. 20 minutes అన్న మినిమం స్టీమ్ చేసుకుందాము. నెక్స్ట్ 20 minutes అయిపోయాయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. టమాటోస్, గార్లిక్, చిల్లీస్ వేసుకొని బాయిల్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకొని షుగర్, సాల్ట్ వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకుందాం. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ పెట్టుకొని ప్లేట్లో స్టీమ్ మోమోస్, ఫ్రై మోమోస్ రెండు పెట్టుకొని విత్ మయోనీస్ అండ్ రెడ్ టమాటో చట్నీ పెట్టుకొని తినేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.